హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఫ్రైడే నిఫ్టీ మూమెంట్ ఎలా జరిగిందో దాన్ని చూసిన తర్వాత రేపటి నిఫ్టీ మూమెంట్ ఎలా ఉందో అనలైజ్ చేద్దామండి. ఇక్కడ మొన్న అయితే ప్యూర్ కన్సాలిడేషన్ జరిగింది అరౌండ్ 80 పాయింట్స్లో 25,980 నుండి 25,900 వరకు. సో ఈ జోన్లో కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అవుతూ వచ్చిందండి. ఎక్కడైతే మనకు ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుందో అక్కడ నుండి బౌన్స్ బ్యాక్ అయింది, రిజెక్షన్ వరకు వచ్చింది, మళ్ళీ ఫాల్, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అండ్ అలాగే 4 టైమ్స్ అయింది. సో రేపటి నిఫ్టీ మూమెంట్ ఎలా ఉందో దీన్ని బట్టి కాస్త గెస్ట్. అండ్ క్లోజింగ్ వచ్చేసి బేరిష్లో క్లోజ్ అయిందండి అరౌండ్ 25,966. సో కాస్త ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకు గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదంటే ఓపెనింగ్ ఇక్కడ ఓపెన్ అయ్యి డైరెక్ట్ మనకు సపోర్ట్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. బుల్లిష్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్ టైమ్స్ హిట్ అయిందండి. ఈసారి కనుక బుల్లిష్ సెటప్లో 25,980 కనుక బ్రేక్ డౌన్ అయ్యి 26,000 దగ్గర సస్టైన్ అయ్యేది ఉంటే మనకి మళ్ళీ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 26,025 అండ్ నెక్స్ట్ 26,050 అండ్ ఫైనల్ వచ్చేసి 26,080 దగ్గర కన్సాలిడేషన్ జరిగిన తర్వాత 26,100 ఫైనల్ టార్గెట్ అవుతుంది. లేదంటే ఇక్కడ బేరిష్ సైడ్ చూసుకునేది ఉంటే ఎలాగో ఇక్కడ క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ వరకు రావాలి అన్నాను కదా, ఇలా వచ్చేది ఉంటే మనకి ఎవ్రీ టైమ్ 25,900 దగ్గరకు వచ్చిన తర్వాత సపోర్ట్ అనేది ఈజీగా బ్రేక్ డౌన్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ వరకు అయితే మార్కెట్ ఎవ్రీ టైం వస్తుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే సో అలా అనుకునేది ఉంటే మనకు బేరిష్ సైడ్ వచ్చేసి 25,820 ఫస్ట్ టార్గెట్ అవుతుంది, నెక్స్ట్ 25,777 నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. ఇక్కడ కనుక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేది ఉంటే మళ్ళీ ఇక్కడ వరకు నెక్స్ట్ టార్గెట్ అవుతుంది బుల్లిష్ సైడ్. సో బేరిష్ సైడ్ 25,900ని బ్రేక్ డౌన్ చేసేది ఉంటే ఫస్ట్ టార్గెట్ 820 అండ్ 777. ఇన్ కేస్ ఇక్కడ నుండి బౌన్స్ బ్యాక్ అయ్యేది ఉంటే మళ్ళీ బుల్లిష్ సైడ్ చూసుకోవాలి. 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. అండ్ కన్సాలిడేషన్ రేంజ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇదే రేంజ్ అండి, మొన్న ఎక్కడైతే ఫామ్ అయిందో అదే రేంజ్లో 25,880 టు 25,980 మన కన్సాలిడేషన్ రేంజ్ రేపటికి కూడా. సో ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో కనుక స్మాల్ ఆపర్చునిటీ వచ్చేది ఉంటే చూసుకోవాలి, లేదంటే ట్రేడింగ్ అవాయిడ్ చేయడం బెటర్ విత్ ఇన్ ద జోన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.